మాయలో పడి ఆమె నాట్యం చేస్తుంటే అతను కూడా నాట్యం చేశాడు. ఆమె నవ్వు విసిరితే అతను కూడా నవ్వాడు. ఆమెని తన కౌగిలలో బంధించడానికి చూపులు కలుపుతూ ఆ వికారమైన ముఖంతో శృంగారాన్ని ఒలికిస్తూ దరికి చేరాడు. కాని ఆ మోహిని తప్పించుకుంటూ కాస్త దూరంగా వెళ్ళి దగ్గరగా రమ్మని సైగ చేస్తూ ఒక భంగిమాచరిస్తూ తన చేతిని తలపైన పెట్టింది. అతను కూడా అదే మాయలో తన చేతిని తలపైన పెట్టుకున్నాడు. అంతే, ఇక భస్మమైపోయాడు. శివుడు కూడా ఆ మోహిని మాయలో పడి ఆమె ఒంటి నుండి వస్తున్న ఆ పరిమళాలకి తనని తాను మైమర్చిపోయి, ఎవరు నీవు అని మహాశివుడు అనగా, నేను ఎవర్నీ కాదు, మీరు నన్ను ఎలా చూస్తే అలా కనిపిస్తాను అంటుంది. ఆ క్షణంలో పరమేశ్వరుడు అలా చూస్తూ ఉండిపోయాడు. కాని దాని వెనుకున్న పరమార్థం ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. హరిహరులిద్దరూ రసవత్తరంగా నాట్యమాడగా వారి కలయికతో ఒక శ్వేతబిందువు ఉద్భవిస్తుంది. అందులో నుండి హరిహరుల శక్తితో ప్రకాశవంతమైన వెలుగులో అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు. శివ